బీమా లేని ఆర్టీసీ ప్రయాణమట. ప్రమాదాలు జరిగితే పరిహారానికి పోరాటమే శరణ్యం. కుటుంబ పెద్ద దూరమై బాధిత కుటుంబాలు అష్టకష్టాలు అవుతా ఉన్నారట. ఎవరైనా కొత్త వాహనం కొన్నా, పాత బండి కొనుగోలు చేసినా సమగ్ర బీమా పాలసీ ఉంటేనే రవాణా శాఖ రిజిస్ట్రేషన్ చేస్తుంది. ఆర్టీసీకి మాత్రం బీమా మినహాయింపు ఉంది. అద్దె బస్సులు వాటి యజమానులతో ముక్కుపిండి ఆర్టీసీ ఇన్సూరెన్స్ చేస్తుంది. సొంత బస్సులను బీమాకు దూరంగా పెడుతుంది. ఫలితంగా బాధిత కుటుంబాలు అనేక ఏళ్లు కోర్టులో పోరాడాల్సి వస్తుంది. పరిహారానికి కనీసం 6 ఏళ్లకు పైగా పడుతుంది. పలువురు బాధితులు కొన్ని సంవత్సరాలు అయ్యాక ఇంకా పోరాడలేక ఆర్టీసీ ఇచ్చే అరాకుర పరిహారంతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. బస్సుకు బీమా ఉంటే ఇన్సూరెన్స్ కంపెనీ పరిహారం చెల్లిస్తుంది. కానీ ప్రీమియం ఖర్చులు తగ్గించుకునేందుకు బస్సులను ఆర్టీసీ బీమా చేయించకపోవడం, ఆర్టీసీ సర్కార్ బస్సే దొంగతనం చేస్తున్నట్టు అంతే. వాళ్ళు బీమా కట్టకపోతే వీళ్ళకి బీమా వస్తలేదు. వాళ్ళకి బీమా వస్తలేదు. చిత్రంలో కనిపిస్తున్నది వనపర్తి జిల్లా అన్నారం గ్రామానికి చెందిన శారద. 2023 నవంబర్లో వనపర్తి డిపో బస్సు ఢీకొనడంతో ఆ భర్త బాలపీర్ మృతి చెందాడు. అప్పటికి వారికి 2 ఏళ్ళు వారం రోజుల వయసున్న 2 కుమారులు. ఇక భర్త చనిపోవడంతో శారద పిల్లల్ని తీసుకొని హైదరాబాద్ వెళ్ళింది. జీవనోపాధికి కూలి పనులకు వెళ్తోంది. అయితే ఆర్టీసీ ఆదుకోలేదు. నష్టపరిహారం కోసం ఆ మహిళ న్యాయస్థానంలో పోరాడుతూ ఉంది. ఈయన నల్గొండ జిల్లాలో ఈయన పరిస్థితి కూడా అదే. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,